విజయవాడ సిద్ధార్థ నగర్ లో ఓ మహిళను గృహ నిర్బంధం చేశారు. సమీప బంధువులు ఆస్తి తగాదాలతో మహిళను నిర్బంధించారు. దీనిపై మహిళా కమిషన్ ఆశ్రయించింది. బాధితురాలు వెంటనే రంగంలోకి దిగిన మహిళా సంక్షేమ శాఖ అధికారులు ఆ మహిళను విముక్తి చేశారు. బాధితురాలిని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. 18 ఏళ్ల నుంచి తన సొంత ఇంటిలో ఉంటున్న భారతీదేవి గారి ఇంటికి దౌర్జన్యంగా వచ్చి ఆక్యుపై చేసే పరిస్థితి వచ్చిందని చెప్పి భారతీదేవి గారు ఆందోళనకు దిగారు. ఇక్కడికి మహిళా కమిషన్ నన్నపనేని రాజకుమారి కూడా వచ్చి ఉన్నారు. అయితే అసలు ఇష్యూ ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఏం జరిగిందండి? సడన్గా మన 9th వచ్చి ఇంట్లోకి 30 మంది చొరబడి నన్ను దారుణంగా కింద పడేసి మా హస్బెండ్ని పడేసి కొట్టబోయి కత్తులు తీశారు. నేను గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే తలుపు ఓడగొట్టేశారు. నేను పోలీసులతో చెప్పాను, నేను సూసైడ్ చేసుకుంటాను మీరు రాకపోతే అంటే వాళ్ళు 4ంటికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని అప్పుడు పంపించారు. బయటికి పంపించి మీరు తలుపు లాక్ చేసుకోండి అన్నారు. తలుపు లాక్ చేసుకున్న రోజు నుంచి నేను ఆ మహిళా చైర్పర్సన్ గుర్తొచ్చింది నాకు. 4 days తర్వాత ఆవిడ నాకు గుర్తొచ్చారు. అప్పుడు దాకా నేను అసలు ఫుడ్ లేదు, ఏమీ లేదు. దారుణంగా ఫుడ్ ఇవ్వకుండా సిలిండర్లు పెట్టి బాల్కనీ నాకు బెడ్రూమ్ పక్కనే 2 సిలిండర్లు పైపు పెట్టి బెడ్రూమ్లోకి వదిలి చంపేస్తాను అని చెప్పారు. దేనికంటే ఏదో ఉంది గొడవ, అది కోర్టులో, అంటే ఆ కోర్టు తేల్చుకుంటుంది. నా ఇంటికి రావద్దు, నా పిల్లల్ని నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాను. అసలు ఎవరండి అసలు మీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు? అసలు మీకు బంధువులా లేకపోతే? కొల్లి గోపాలరావు, కొల్లి రంగారావు, కొల్లి రమాదేవి, చాలా మంది 8 మంది ఉన్నారండి మొత్తం. వీళ్ళంతా ఎవరండి మీకు బంధువులా లేకపోతే అసలు దేని గురించి మీకు సంబంధం ఏంటి? అసలు దేని గురించి ఇక్కడికి వచ్చారు? టైపండి దాయాదులు అంటారు వాళ్ళని. 10 సంవత్సరాల నుంచి అసలు వాళ్ళు మా ఇంటి గడప కూడా తొక్కలేదు. సడన్గా అటాక్కి వచ్చారు, అటాక్ చేయడానికి వచ్చారు. వచ్చి నన్ను మా హస్బెండ్ వస్తే లోపలికి రానియకుండా బయటికి తోసి పంపించేశారు. కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళని ఇంకా ఇక్కడే పెట్టి నన్ను హెరాస్ చేయమని ప్రోత్సహించారు. అందుకని అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఈ 9 రోజులు ఇక్కడ నన్ను కూడా ఇంట్లో నుంచి గెంటటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా పోలీసులు మాత్రం మాదేం లేదు, మాకు పైన ఆర్డర్స్ లేవు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని పోలీసులు మాకు చెప్పలేదు అని చెప్తున్నారు. వంటగదిలో పని చేసుకుంటుంటే వాళ్ళ 4 వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తుంటే నన్ను కింద పడేసి తన్నారు. అప్పుడు 100కి ఫోన్ చేశాను, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చాము, అన్నీ అయినాయి. అయినా వాళ్ళని ఇక్కడే ఉండి నన్ను చంపేయమని ఆర్డర్స్ ఉన్నాయని చెప్తున్నారు. అది నాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందనేది అర్థం. ఎవరు చంపేయమని ఆర్డర్స్ ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఎవరి నుంచి ఆర్డర్స్ ఉన్నాయో నాకు తెలియదు కదండి. ఫస్ట్ డే నుంచి 6 days నన్ను గృహ నిర్బంధం చేసి సిలిండర్లు పెట్టి మరి చంపేయమని ఆర్డర్స్ ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు కదా, ఇంకా నేనేం చేస్తాను సార్? చెప్పండి మేడం, అసలు పోలీసులు మీరు కాంటాక్ట్ చేయడం జరిగిందా? అసలు ఎందుకు స్పందించట్లేదు? ఎక్కడ ఇప్పటి వరకు కూడా అన్ని చోట్ల ఏదైనా జరిగినప్పుడు నేను వెంటనే వెళ్ళామండి, మా ఆఫీసర్లు కానీ మేము కానీ. అన్ని చోట్ల బాగానే స్పందించారు, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, త్వరగానే యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ బెజవాడలో మాత్రం పెద్ద ముదురులాగా ఉన్నారు వీళ్ళు. అసలు వాళ్ళకి మహిళా కమిషన్ అంటే వాల్యూస్ కూడా తెలిసినట్టు లేదు, మహిళా కమిషన్ హక్కులేంటి వాళ్ళ విధులేంటో కూడా తెలిసినట్టు లేదు. అసలు మహిళా కమిషన్ వస్తుందంటే వాళ్ళు పరుగులు పెడతా రావాలి. నేను వస్తున్నానని ఫోన్ చేసినా రాలేదు, వచ్చాక రాలేదు. ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏనండి మీరు వచ్చారు మహిళా కమిషన్, మరి ఏరి పోలీస్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదు అంటే నేను 2 గంటల ముందు చెప్పానయ్యా, నిన్న కూడా చెప్పాను, నేను వస్తున్నానని చెప్పాను, ఎందుకు లేరు అన్నాక పోయి స్కూల్లో వెళ్ళిపోయింది టీవీ ఛానల్స్. అప్పుడు చూసి అప్పుడు 2-3 వచ్చారు. అప్పుడు కూడా హోంమంత్రి గారికి ఫోన్ చేశాను, మీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరండి, ఎస్ఐ గారు సిఐ గారు లేరు అని చెప్తే అక్కడికి హోంమంత్రి ఆఫీస్ నుంచి వాళ్ళు ఫోన్ చేశారు. అప్పుడు ఏదో వచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా ప్రేక్షక పాత్ర. అసలు ఏంటి మేడం, అంటే ఈ ఇల్లు వాళ్ళు ఆక్యుపై చేయాలని అసలు ఏంటి ఉద్దేశం? నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి ఆస్తులు గొడవలు ఉన్నాయి. అయితే ఆస్తుల గొడవలతో నా సంబంధం ఉండదు, మహిళా కమిషన్కి ఏ సంబంధం లేదు, మేము పట్టించుకోము కూడా. ఇప్పటి వరకు పట్టించుకోలేదు, ఇక ముందు కూడా పట్టించుకోము. కానీ ఒక మహిళ భర్త ఇల్లు ఆయన పేరుతో ఉన్న ఇల్లు నేను ఆక్యుపై చేశారు పగలగొట్టి. నేను దాని జోలికి పోవట్లేదు, అక్కడికి వెళ్ళి చూడదలుచుకోలేదు. ఇది బుచ్చికోటయ్య గారు, ఆమె భర్త పేరు బుచ్చికోటయ్య గారు. ఇక్కడికి వచ్చి నేను అడిగాను వారిని, ఆ ఇల్లు ఆక్యుపై చేసుకున్నారు. ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవడానికి వచ్చామనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు అంటే మాకు ఉమ్మడి ఆస్తి అంటున్నారు. అవునయ్య ఇది ఎట్లా కుదురుద్ది, మీకు ఈ ఇల్లు స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ చూసుకున్నారు, ఆ ఇల్లు కూడా ఆక్యుపై చేశారు కదా ఒక ఇల్లు, మరి ఆమె పేరున ఉన్నది కూడా ఎట్లా చేసుకుంటారు అంటే మాకు హక్కు ఉందంటారు. ఏం కనిపిస్తుందంటే ఇక్కడ ఒక బలమైన కారణం ఏదో వాళ్ళు వెనకాల ఒక నడిపిస్తున్నారు.
నాకు అనుమానం. కానీ వాళ్ళ నాకు ఇప్పుడు ఇంతకుముందు జరిగిన సంఘటన తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో నాకు అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళు ఎందుకు ప్రేక్షపాత్రం ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక మహిళ ఆర్తనాదం చేస్తూ నాకు ఒక పిటిషన్ పెట్టుకుని నన్ను, మా కుటుంబ సభ్యులు, మా బావగారులు వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పక్కన సిలిండర్లు పెట్టారంటే పోలీసు వాళ్ళు అడిగారు సిలిండర్లు ఉన్నాయా చూడమని. ఉన్నాయన్నారు వాళ్ళు. తీసేయండి అన్నాను, తీసేశారు. నేను వచ్చినప్పుడు అడిగాను, ఒప్పుకున్నాడు ఆయన సిలిండర్లు పెట్టామని. ఎందుకు పెట్టారన్నాను. కాపీ కాసుకోవడానికి అంటున్నాడు ఆయన. ఇంకొక ఇల్లు ఆక్యుపై చేసుకుని ఇక్కడికి వచ్చి కాపీ కాసుకుంటాడు ఆమె కిటికీ పక్కన. ఇంత దౌర్జన్యం చేస్తున్నా ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? హోంమంత్రి గారితో మీరు మాట్లాడారు. అరే హోంమంత్రి చెప్పినా కూడా అరెస్ట్ చేయట్లేదు. ప్రొద్దున ఇంత జరిగినాక రాత్రి మేడం గారు మనుషులను పంపించిన తర్వాత బయటికి వెళ్ళి ఉండమంటే వెనక నుంచి డోర్లోంచి వచ్చి మేమందరం ఉండగానే ఆ అమ్మాయిని తోసేసి తొక్కి కొడితే అందరం కలిసి బయటికి నెట్టేసి తలుపులు వేసుకుని ఉన్నాం. మేమున్న సందర్భంలోనే ఇంత ఘోరంగా అమ్మాయి మీద జరిగింది. మేము ప్రత్యక్ష సాక్షులు. ఫైనల్ గా హోమ్ మినిస్టర్ గారితో మీరు మాట్లాడారు కదా, ఏమంటారు? హోంమంత్రి గారితో మాట్లాడాను. ఆయన పిఎస్ మాట్లాడాడు, ఓఎస్టీ మాట్లాడాడు, ఆయన స్వయంగా మాట్లాడారు. మేము పంపిస్తాం ఫోర్సులు అంటారు. ఈ ఫోర్స్ ఇక్కడి నుంచి రారు. వచ్చిన వాళ్ళు కదలరు, బొమ్మల్లా కూర్చుంటారు బయట చెట్ల కింద. అవతల వాళ్ళని అరెస్ట్ చేయరు. పోతే వెనకాల వాళ్ళకి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పురంధరేశ్వరి వాళ్ళు ఉన్నారు, నిన్ను చంపేస్తారు, నువ్వు వాళ్ళని లోపలికి రానియాలి అని ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. అది ఎవరు చేశారో నాకు తెలియదు. అది మేడం వాళ్ళ బంధువులంట దగ్గుపాటి మేనల్లుడికి వీళ్ళ అమ్మాయిని ఇచ్చారంట. అందుకే నా మీద హత్యా ప్రయత్నం జరగనియండి, ఏం జరగనియండి, వాళ్ళు అరెస్ట్ చేయరంట. పోలీసుల్ని చూస్తూ ఉండమని చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళిన సందర్భంలో వాళ్ళని చూస్తూ ఉండమని ఆర్డర్స్ ఉన్నాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. బయట నుంచి ఎవరో చెప్పారు. నేను చాలా ఇది ఓ మహిళకి విజయవాడ నడిబొట్టులోనే అన్యాయం జరుగుతుంది. దౌర్జన్యంగా 6 రోజుల పాటు ఇంట్లో నిర్బంధించినప్పటికీ పోలీస్ శాఖ కానీ ఎవరు కూడా, సాక్షాత్తు హోంమంత్రి చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించని పరిస్థితి ఇక్కడ ఉంది. ఎంత దయనీయ పరిస్థితి. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఇక్కడ కూర్చుని దాదాపు 4 గంటల పాటు కూర్చుని ఇక్కడ చర్చించినప్పటికి కూడా ఎటువంటి స్పందన లేదు పోలీస్ శాఖ నుంచి. అదేవిధంగా హోంమంత్రి మాట్లాడినప్పటికీ కూడా ఇక్కడ ఏ విధమైన స్పందన లేదు. ఒక మహిళకి భద్రత లేదని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఈశ్వర్తో వరప్రసాద్, విజయవాడ.